జనరల్గా అన్ని దీర్ఘకాలిక మరియు స్వల్పకాలిక వ్యాధులకి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉందండి. సో జనరల్గా అసలు ట్రీట్మెంట్ ఉంది అనే క్వశ్చన్కి ఆన్సర్ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ముందు ఇక్కడ రోగి లక్షణానికంటే ముందు రోగికి మెడిసిన్ ఇవ్వాల్సింది ఉంటుంది. రోగికి మెడిసిన్ అంటే ఏమిటి? జనరల్గా దీంట్లో బాడీ యొక్క వ్యాధి నిరోధక శక్తి అని చెప్తూ ఉంటాం. ఏదైతే ముందు నుంచి మనం చెప్పుకుంటూ వచ్చామో ఇండివిజువల్ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్, అంటే బాడీ యొక్క రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవటం వల్ల జనరల్గా ఒక మనిషి అనే అతను ఒక హెల్దీ ఇండివిజువల్ సిక్ ఇండివిజువల్ కన్వర్ట్ అవ్వాలి అంటే అది ఏదైనా డిసీజ్ తీసుకోండి, సోరియాసిస్ కానీ, థైరాయిడ్ కానీ, ఆర్థరైటిస్ కానీ, స్పాండిలైటిస్ కానీ, అలర్జిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ఎందుకు వస్తాయి? జనరల్గా ఒక మనిషి యొక్క శరీర తత్వానికి బట్టి, అతనికి ఉండే స్ట్రెస్ ఫ్యాక్టర్స్ బట్టి ఆ బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్, ఏదైతే రెసిస్టెన్స్ పవర్, బాడీ డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అని చెప్తాం, ఆ ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల రకరకాల అనారోగ్య కారణాలకు ఒక మనిషి అనేది గురి అవ్వడానికి అనేది జనరల్గా జరుగుతుందండి. సో దీంట్లో ఏంటంటే మనం ఏదైనా సరే ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సోరియాసిస్ తీసుకున్నాం, లేదంటే సింపుల్ కేస్ ఆఫ్ ఎలర్జీ తీసుకున్నాం, జలుబు తుమ్ములు తీసుకున్నాం. సో అవన్నీ ఏంటంటే మన ఒక హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్, అంటే మన శరీరం బయట యొక్క ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్కి గురైనప్పుడు, స్ట్రెస్కి గురైనప్పుడు, ఒక మైండ్ లెవెల్లో ఒక ఎమోషనల్ ట్రామాకు గురైనప్పుడు బాడీలో వచ్చే వివిధ రకాలైన మార్పులే జనరల్గా ఏవైతే అన్హెల్దీ రియాక్షన్స్ ఉంటాయో వాటిని మనం డిసీజ్ అంటే అనారోగ్యం అని చెప్తాం. సో ఇక్కడ అనారోగ్యం సమస్య తగ్గాలంటే ముందు మనం మనిషిని బాగు చేయాల్సింది ఉంటుంది. అంటే మ్యాన్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ హోల్. ముందు మనిషికి మందిస్తే అది ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధినైనా ముందు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే తగ్గటం అనే దానికంటే వచ్చే డిసీజ్ యొక్క ఇంటెన్సిటీ బట్టి ఆ లక్షణాల తీవ్రతను తగ్గించుకుంటూ గ్రాడ్యువల్గా దాన్ని నల్లిఫై చేయొచ్చు అని హోమియోపతి యొక్క వైద్య విధానమైన సిద్ధాంతం అండి.